ఎవరు పడుకున్నారు? సింహమా? ఎవరి పైకి? ఎవరు పట్టేసుకున్నారు? ర్యాట్ ని ఎవరు పట్టేసుకున్నారు? సింహం పట్టేసుకుంది. అప్పుడు ర్యాట్ ఏమని చెప్పింది? చెప్పు, ఇలా చూడు, నా వైపు చూడు, చెప్పు. క్షమించు. సింహం వదిలేసిందా? సరిగ్గా చెప్పాలి. నిల్చోని సరిగ్గా చెప్పు. చేతి దాన్ని కట్టు. సుసన్నా, నీట్గా చెప్పు. ఏంటది? తెలిసిందా? వెనుక వెళ్ళిపోయింది. నువ్వు చేతి దాన్ని కట్టమ్మా. నువ్వు చేతిలో తీసుకున్నావు. ఇలా ఇలా ఇప్పుడు చెప్పు. తర్వాత ఎవరు వచ్చారు? చెప్తున్నారు చూడు వెనక. ఎవరు వచ్చారు? చేయి నోట్ పెట్టి వచ్చి ఏం చేశారు? పట్టేసుకున్నారా? అప్పుడు నెట్ లో ఉన్న సింహాన్ని ఎవరు చిడిపించారు? వచ్చి ఏం చేసింది? మొక్కలు అయిపోయి మరి నువ్వు చెప్పు. నువ్వు చెప్పట్లేదు కదా, అందుకే వాళ్ళు చెప్తున్నారు. చెప్పు. నిల్చో. ఎందుకు నిల్చుంటే తట్టుగా నువ్వు? ఇప్పుడు చెప్పు. చెప్పు. నెట్లో నుంచి ఎవరు తీసుకొచ్చారు బయటికి? ఏం చేసింది ఎలక? చెప్పు, మాట్లాడమే. చెప్పు. ఎలక వచ్చి ఏం చేసింది? బయట స్టోరీ అయిపోయింది. అప్పుడు సింహం ఎలకతో ఏమని చెప్పింది? నన్ను విడిపించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఆ రోజు. ఓకేనా? చెప్పు. శ్రీవల్లి విను. చూడండి చక్కగా చెప్తున్నాడు. చెట్టుని ఇంగ్లీష్ లో ఏమంటారు? ట్రీ అంటారు. మరి భోజనం చేసింది కదా, ఇలా భోజనం చేయడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? వెరీ గుడ్. చెప్పు. అప్పుడు ఏమొచ్చింది? దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? ర్యాట్. వెరీ గుడ్. ముట్టుకోవద్దు హ్యారీ. చెప్పు. ఎలుకొచ్చి ఏం చేసింది? అప్పు డౌన్ దూకడాన్ని ఏమంటారు? ఇలా గెంతడాన్ని ఏమంటారు? జంపింగ్. జంపింగ్. నువ్వు డ్రెస్ అలా చేసుకోకు. ఏమంటారు? జంపింగ్. జంప్ చేస్తుంది. అప్పుడు సింహానికి ఏమొచ్చింది? ఇంగ్లీష్ లో ఏమంటారు? అప్పుడు కోపం వచ్చి ఎలకని పట్టేసుకుంది. అప్పుడు ఎలక ఏం చెప్పింది? సారీ చెప్పిందా? సింహం ఏం చేసింది అప్పుడు?
స్టోరీ విను. వదిలేసింది. వదిలేస్తే వేటగాళ్ళు ఇంగ్లీష్ లో ఏమంటారు? హంటర్స్. పట్టేసుకున్నారు. సింహం ఏం చేసింది? యానిమల్స్ అన్ని ఏం కోసేసింది? బయటకు వచ్చేసింది. థ్యాంక్ యూ చెప్పిందంట. నన్ను రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫ్రెండ్స్ అయిపోయారు. ఎలాగ ఫ్రెండ్స్ అయ్యారు? ఇలా ఫ్రెండ్స్ అయిపోయారంట. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయి ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఓకేనా? పులి కాదు, సింహం. ఎవరిని పడేసుకున్నారు? సింహం. ఎలకేం చెప్పింది? ఎలా చెప్పింది? థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్ యూ చెప్పి అప్పటి నుంచి ఇద్దరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఇద్దరు ఫ్రెండ్స్ గా హ్యాపీగా ఉన్నారు కదా. వెరీ గుడ్. హ్యారీ చెప్పండి. ఊళ్ళో ఏముంది? ఊళ్ళో ఉందంట. అప్పుడు రాట్ వచ్చిందంట. రాట్ వస్తే అప్పుడు ఎవరు వచ్చారంట? సింహం వచ్చిందంట. వస్తే అప్పుడు వేటగాళ్ళు వచ్చారంట. వేటగాళ్ళు వస్తే అప్పుడు సింహము భోజనం చేసి చెట్టు కింద పడుకుందంట. పడుకుంటే వేటగాళ్ళు వచ్చి పట్టేసుకుంటే అప్పుడు బయటికి రాలేకపోయిందంట. బయటికి రాలేకపోతే హంగ్రీ వచ్చిందంట. హంగ్రీ ఎవరికి వచ్చింది? పులి. సింహం. సింహం వచ్చిందంట. హ్యారీ చెప్పమ్మా. జంతువులన్నీ విన్నాయంట. చూడండి. జంతువులన్నీ విన్నాయి. అంటే అప్పుడు వేటగాళ్ళు వచ్చి పట్టేసుకున్నారు.
పట్టేసుకుంటే ఈ ఎలకొచ్చి నెట్ అంతానే కొట్టేసింది. అప్పుడు నెట్లో సింహం వచ్చేసింది. అప్పుడు ఎలక్కి ఏం చెప్పింది? ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పుడు ఏమైంది చెప్పాలి. పట్టేసుకుంది. సింహరాజా సింహరాజా అని చెప్పింది. వేటగాడు వచ్చి ఏం చేశాడు? మాట్లాడతాడు. సుసన్నా సుసన్నా వేటగాడు వచ్చి వలేస్తే ఏమైంది? బయటికి రాలేకపోయింది. అప్పుడు ఏం చేసింది? ఏం నేర్చుకుందామా? సరే, అందరు అటెన్షన్ లో నిల్చున్నారా? చూడండి ఇలా. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్. ఓకే, ప్రేయర్ పాడుకుందామా? స్టార్ట్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధ్ గుజరాత మరాఠ ద్రావిడి ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. तव शुभ आशीष मागे जाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ఓకే, ఇప్పుడు ఏం వేసారు మీరు? లీవ్స్. LEAF లీఫ్. LEAF లీఫ్. లీవ్స్ వేస్తారా మీరు అందరూ? లీఫ్ ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది లీఫ్. ఆకు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది.
అర్థమైందా? కానీ మీరు వేరే వేరే కలర్స్ వేశారు కదా, ఆ కలర్స్ ఏంటో తెలుసుకుందామే. సుశాంత్, నువ్వేం కలర్ వేసావు లీఫ్కి? బ్లూ, స్కై బ్లూ. చందన్, నువ్వే కలర్ వేసావమ్మా? గ్రీన్. ఇగో నీ టీషర్ట్ కూడా గ్రీనే, నీ లీఫ్ కలర్ కూడా గ్రీనే, నీది బ్లాక్. షర్మిల, నువ్వే కలర్ వేసావు లీఫ్కి? రెడ్. రెడ్. హ్యారీ, నువ్వు లీఫ్కి ఏ కలర్ వేసావు? వైట్. సుసన్న, నువ్వే కలర్ వేసావు? గట్టిగా చెప్పు. ఆరెంజ్. శ్రీవల్లి, నువ్వే కలర్ వేసావు? ఎల్లో. ప్రశాంత్, నువ్వు ఏ కలర్ అది? గట్టిగా చెప్పు. గ్రీన్ కలర్. వెరీ గుడ్. కలర్స్ బాగున్నాయి కదా, చక్కగా నీట్గా ఉన్నాయి. చాలా బాగా వేశారు మీరు, గుడ్ పిల్లలు. చాలా నీట్గా వేశారు. హ్యారీ, బాగా కూర్చో, సిట్ డౌన్. షర్మిల, సిట్ డౌన్. చాలా బాగుంది, వెరీ గుడ్. పేరు చూసేసన్నా. మధ్యలో గీత పేర్చు శ్రీవల్లి. చూసన్నా ఒక్కటి కూడా పెట్టలేదు ఇంకా. హ్యారీ పెడుతున్నాడు. షర్మిల బాగా పెట్టింది. చందన్, ఏది పెడుతున్నావా? పెట్టు, బాగా కూర్చో, బాగా కూర్చొని పేర్చు. తీయకూడదు, ఇంకా పెట్టిన తర్వాత తీయకూడదు, అలా ఉంచాలి. ఫస్ట్ నువ్వు పెట్టావు కాబట్టి నీకు గిఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ నువ్వే అలా ఉంచు. సుశాంత్, ఇంకా దగ్గరికి పెట్టాలి, ఇంకా దగ్గరికి పెట్టాలి. గ్యాప్లు వచ్చాయి, గ్యాప్లు రాకూడదు, గ్యాప్ అస్సలు రాకూడదు. ప్రశాంత్, ప్రశాంత్, ఏంటది? గట్టిగా చెప్పు, ఇటు చూడు. ఏంటది? నా వైపు చూసి చెప్పు, చెప్పు. లీఫా? లీఫేనా అది? లీఫేనా? ఇదిగో చూడు, ఇలా పెట్టాలి, ఇలా స్ట్రైట్గా. మధ్యలో గీత ఉంది కదా, ఈ గీత ఇలా పెట్టాలి. పెట్టు, నీట్గా పెడుతున్నావు నువ్వు, గుడ్ బాయ్వి. వెరీ గుడ్ బాయ్వి. ఇంకా చూడు, నీ కింద ఉంది చూడు, గ్రీన్. గ్రీన్ అది కాదు, వెళ్ళ పెట్టు. ఏది పెడుతున్నారా పిల్లలు? ఏంటది మీరు పెట్టింది? లీఫ్. లీఫేనా? నోట్లో పెట్టుకోకూడదు రాళ్ళే. లీఫేనా? మీరు రాళ్ళు పేరుస్తున్నారు దేనికి? లీఫ్ బొమ్మకేనా? వెరీ గుడ్. పేర్చండి, త్వరగా పేర్చండి. వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రశాంత్. సుశాంత్, నువ్వు ఇంకా మొదలు పెట్టలేదు, అందరూ అయిపోయాయి. సుశాంత్, నువ్వు అయిందా? దూరంగా పెడుతున్నావు నువ్వు, చూడు. వెరీ గుడ్. పేర్చండి, నీట్గా పెట్టండి. నా ఇల్లు నా కుటుంబం. ఏంటి? నా ఇల్లు నా కుటుంబం. సరే, ఒక పాట నేర్చుకుందామే మనం. అదిగదిగో మా ఇల్లు, అందమైన మా ఇల్లు,
అమ్మ నాన్న, అక్క తమ్ముడు, చెల్లి అన్నయ్య, అందరూ ఉండే అందమైన మా ఇల్లు, అందమైన మా ఇల్లు. ఇది ఎంతమంది ఉంటుందని ఏమంటారు? ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? ఫాదర్ ఉంటారు, ఫాదరు, మమ్మీ, బ్రదరు, సిస్టరు. తినకూడదు, జబ్బు వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ తింటే. చెప్పేది వినండి. ఒక ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్. వీళ్ళందరూ ఉంటే ఏమవుతుంది? ఫ్యామిలీ. ఫ్యామిలీ. ఫాదర్ అంటే నాన్న. ఇదంతా మన ఫ్యామిలీ. ఫ్యామిలీ కాబట్టి వీళ్ళందరూ ఉంటారు ఫ్యామిలీలో కదా. ఉంటారా ఫ్యామిలీలో? మీ ఫ్యామిలీలో ఎవరున్నారు? మీ ఫ్యామిలీలో ఎవరున్నారు? ఫాదర్, మదర్, 2 బ్రదర్స్, నువ్వు ఉన్నావు కదా. మీ ఫ్యామిలీ. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ కదా. హ్యారీ, మీ ఇంట్లో ఎవరు ఉంటారు? బాగా కూర్చో. ఎలాగన్నారు? మై మదర్, బ్రదర్, మై గ్రాండ్ ఫాదర్. ఇంకెవరున్నారు మీ ఇంట్లో? నాన్నమ్మ ఉందా? అమ్మమ్మ ఉందా? అయితే గ్రాండ్ మదర్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. అదే దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని చెప్పాలి. శ్రీవల్లి, నువ్వు చెప్పు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఫాదర్, సిస్టర్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. సాన్విక, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్, ఆంటీ, సిస్టర్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. చెప్పు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇలాగా దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. సుసన్న, నువ్వు బాగా చెప్పు. ఇప్పుడు చెప్పు. అలా చెప్పకూడదు. అమ్మమ్మ ఉందా? తాతయ్య ఉన్నారా? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్. చెప్పు. మదర్, మదర్. చెప్పింది చెప్పు. బ్రదర్, సిస్టర్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. చందన్, నువ్వు చెప్పమ్మా. మీ ఇంట్లో ఎవరు ఉంటారు? బ్రదర్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. గ్రాండ్ మదర్ ఉందా? గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, బ్రదర్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. నువ్వు చెప్పు. ఫాదర్, మదర్, సిస్టర్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని చెప్పాలి. ప్రశాంత్, నువ్వు చెప్పు. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, సిస్టర్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. వెరీ గుడ్. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్ అనాలి. ఓకే, సరే. అయితే ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందామే. సరే, స్పోకెన్ ఇంగ్లీష్లో సిస్టర్ అంటే ఏంటి? అక్క. అక్క లేదా చెల్లి. సిస్టర్, అక్క, చెల్లి. వాళ్ళని ఏమంటారు? సిస్టర్ అంటారు. మరి అన్నయ్య, తమ్ముడు ఉన్నారనుకో, వాళ్ళని ఏమంటారు? బ్రదర్ అంటారు. తాతయ్యని ఏమంటారు? ఏమంటారు? గ్రాండ్ ఫాదర్ అంటారు. మరి నాన్నమ్మని, అమ్మమ్మని ఏమంటారు? అక్కడ కూర్చోమా, అక్కడ కూర్చో. ఏమంటారు? గ్రాండ్ మదర్ అంటారు. మరి అమ్మని ఏమంటారు? అమ్మని మదర్ అంటారు. మరి నాన్నని ఫాదర్ అంటారు. ఏమంటారు? ఫాదర్ అంటారు.
నాన్ని ఫాదర్ అంటారు, అమ్మని మదర్ అంటారు, అన్నయ్యని బ్రదర్ అంటారు, అక్కని సిస్టర్ అంటారు, తాతయ్యని గ్రాండ్ ఫాదర్ అంటారు, అమ్మమ్మని గ్రాండ్ మదర్ అంటారు, అత్తని ఆంటీ అంటారు. మరి బాబాయ్ని లేదా మామయ్యని ఏమంటారు? అంకుల్ అంటారు. వెరీ గుడ్, మీకు వచ్చేసింది అయితే. గుర్తుపెట్టుకోండి అన్నీనే, మర్చిపోకూడదు. క్లాప్స్ కొట్టండి మీరంతానే, గుడ్ పిల్లలు కదా. 3 నెంబర్ నేర్చుకుందాం, ఓకేనా? నేను ఎవరు పిలిస్తే వాళ్ళే పైకి లేచి అవి లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయి అన్నది చెప్పాలి, ఓకేనా? మాట్లాడకూడదు, మరి చదువుకోరు కదా, మాట్లాడకూడదు. చందన్ స్టాండ్ అప్, అక్కడి నుంచో. బాల్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 1 2 3 ఎన్ని ఉన్నాయి? 3 బాల్స్ అని చెప్పాలి. పెన్సిల్స్ లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయి? 1 2 3 పెన్సిల్స్ అనాలి. ఎరేజర్లు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 3 ఎరేజర్స్. వెరీ గుడ్, కూర్చో. ప్రశాంత్ స్టాండ్ అప్. 3 బాల్స్ అని చెప్పాలి. పెన్సిల్స్ లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయి? ఎరేజర్ లెక్క పెట్టు. 3 ఎరేజర్. కూర్చో. 3 వెళ్ళి స్టాండ్ అప్. నేను పిలిచిన వాళ్ళే. ఫస్ట్ లెక్క పెట్టు. 1 2 3 బాల్. 1 2 3 పెన్సిల్స్. 1 2 3 ఎరేజర్స్. కూర్చో. హ్యారీ స్టాండ్ అప్. గట్టిగా లెక్క పెట్టాలి. 1 2 3 పెన్సిల్స్. 1 2 3 4 పెన్సిల్స్. ఎరేజర్స్ లెక్క పెట్టు. 1 2 3 ఎరేజర్స్. Sit down. Sit down. Susanna, stand up. Balls లెక్క పెట్టు, గట్టిగా లెక్క పెట్టాలి. 1 2 3 అటు చూడు. 1 3 లెక్క పెట్టు. 1 2 3 ఎరేజర్స్ లెక్క పెట్టు. 1 2 3 Go and sit. Maha, stand up. Sit right లో కూర్చోవాలి అందరూ. రా, బాల్స్ లెక్క పెట్టు. మహా, సారీ, సైలెంట్, గట్టిగా. 1 2 3 balls. 1 2 3 1 2
గుడ్. దా వచ్చి కూర్చో. సాన్వి స్టాండ్ అప్. బాల్స్ లెక్క పెట్టు. గట్టిగా లెక్క పెట్టాలి. 1 2 3 balls. 3 balls. బాల్స్ అను. పెన్సిల్ లెక్క పెట్టు. మీరు కూర్చోండి. పెన్సిల్ లెక్క పెట్టు. 1 2 3 పెన్సిల్. వెరీ గుడ్. ఎరేజర్స్ లెక్క పెట్టు. 1 2 చూపించు. ఇంకోటి చూపించు. 2 3 ఇంకోటి చూపించు. 3 ఎరేజర్స్. వెరీ గుడ్. గో అండ్ సీ. God bless daddy. God bless mummy. God bless teacher. Help us always to make them happy. God bless daddy. God bless mummy. God bless teacher. Help us always to make them happy.